మొదట నరబలి ఎక్కడ జరిగిందో తెలుసా? భూమి లేనప్పుడే జరిగింది. మనకు తెలిసింది అబ్రహాం దగ్గరే, కానీ భూమి లేనప్పుడే ఒక నరబలి జరిగింది. పరలోక మహిమనరుడు వధింపబడ్డాడు. జగత్ పునాది వేయబడక మునిపే వధింపబడిన దేవుని గొర్రె పిల్ల. నిజంగా గొర్రెనా మనిషి? ఆయన నరుడు కదా. క్రీస్తు యేసును నరుడు. నరుడు అనే పదానికి అర్థం ఏంటో నేను ఆ సందేశాల్లో చెప్పాను. శరీరాన్ని బట్టి మాత్రమే కాదు, వ్యక్తిత్వముని బట్టి కూడా నరుని ప్రస్తావన వచ్చింది అక్కడ. మరో ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాను. విశ్వములోనే మొదటి బలి ప్రారంభమైంది. ఇప్పుడు సాతానికి అది తెలుసు. దేవుడు తన కుమారుని బలిగా అర్పించాడు. దేనికోసం ఇచ్చాడు? తనతో అనేకులు సమాధాన పడుటకు ఇచ్చాడు. కనుక సమాధానం జరగాలంటే నరబలి జరగాలి అనేది సాతాను మనుషుల్లో అజ్ఞానంగా నాటాడు. ఎప్పుడు నాటాడంటే అబ్రహాము ఉదంతం జరిగిన తర్వాత నుండి. అప్పటి వరకు చరిత్రలో నరబలి ప్రస్తావన ఎక్కడ మనకు బైబిల్లో కనబడదు. కానీ అబ్రహాం తర్వాత మీరు చూస్తే ఆ నరబలి ఎంత భయంకరంగా మారిపోయిందంటే, దేవతా ప్రతిమలను చేసుకొని దాని కింద డొల్లగా ఉంచి ఆ కింద విపరీతమైన మంటను పెట్టి ఆ ఇత్తడి బొమ్మ పూర్తిగా వేడెక్కిన తర్వాత ఆ బొమ్మ చేతులు జాచినట్టుగా దాన్ని నిర్మిస్తారనమాట. చాలా పెద్ద చేతులు. దాంట్లో 2 సంవత్సరాల పిల్లల్ని, 1 సంవత్సరం పిల్లల్ని, 3 సంవత్సరాల పిల్లల్ని తీసుకెళ్ళి ఆ చేతుల్లో విడిచిపెట్టి వచ్చేస్తారు. ఆ కేకలు బయటికి వింటే తల్లి ఇబ్బంది పడుతుంది, తండ్రి ఇబ్బంది పడతారని పెద్ద శబ్దంతో డప్పులు కొట్టేవారు. ఊహించుకుంటే ఎంత ఇబ్బందిగా. మన పిల్లలకి చిన్న ముళ్ళు గుచ్చితే మన వల్ల కాదు. చిన్న చురుకంటితే వాళ్ళు విలవిల్లాడుతుంటే మనం చూస్తూ ఉండలేం. అలాంటితో బిడ్డను 9 నెలలు మోసి పెంచి పెద్ద చేసి ముద్దాడి. కానీ ఎందుకు ఇచ్చారో తెలుసా? సంధి. వారి కుటుంబానికి దేవునికి మధ్యలో సంధి కోసం కుటుంబానికి ఒకరిని ఇచ్చేసేవాళ్ళు. ఇప్పటికీ మన దేశంలో జరుగుతూనే ఉన్నాయి. మొన్న రీసెంట్గా సోషల్ మీడియాలో చూసాం. నరబలులు. ఒకడు నిధులు దొరుకుతాయంటే ఆ రహస్య గుప్త నిధుల కోసం నరబలి. ఇలాంటి భయంకరమైన చర్యలు ఇంకా భూమి మీద జరుగుతున్నాయి. ఇందుకు సాతానే కారకుడు. క్రైస్తవ్యములో నరబలి లేదా అంటే లేదు. క్రైస్తవ్యం నరబలిని ఒప్పుకోదు. క్రైస్తవ్యం నరబలిని ఒప్పుకోదు, కానీ నరదహనమును ఒప్పుకుంటుంది. అది ఎక్కడ? సజీవ యాగముగా మమ్మల్ని మేము క్రీస్తుకు సమర్పించుకోవడం. బాప్తిజం మరణ పునరుద్ధానమునకు సాదృశ్యం. నీటిలో ముంచగానే చనిపోతారా, లేపుతారు. ఈ శరీరాన్ని చంపమని ప్రభు చెప్పట్ల, శరీర స్వభావాన్ని చంపమంటున్నాడు. మీకు తెలుసు, పాత నిబంధన కాలంలో వేశ్యాపుత్రుడని పిలువబడిన ఓ న్యాయాధిపతి నిలుచొని ఉంటాడు. ప్రధానులు, అధిపతులు అతన్ని ఒకప్పుడు త్రోసేస్తారు. తర్వాత అతన్ని ఆశ్రయించి, అయ్యా నువ్వు కావాలి మాకు, నువ్వు లేకపోతే దిక్కులేదు, మేము నిన్ను కోరుకుంటున్నాము, మా మీద అధిపతి అవ్వమంటారు. అతడు ఆతృతపడి తొందరపడి యుద్ధము గెలవడానికి వెళ్తున్న సమయంలో అబ్రహాము ఉదంతం ఇతనికి చరిత్రలో ఎరిగిన వాడై, అయ్యా యుద్ధము గెలిచి నేను వస్తున్నప్పుడు నాకు ఎవరు ఎదురొస్తారో వారిని నేను నీకు బలిగా అర్పిస్తాను. ఇప్పుడు ఆ విషయం చూపించి క్రైస్తవ వ్యతిరేకులు ఏమంటున్నారంటే, చూడండి మీ బైబిల్ ఎంత దుర్మార్గమైన పనులు ఉన్నాయి. నేను అంటున్నాను మహానుభావులారా, అవి బైబిల్లో ఉన్నాయి నిజమే. అది దుర్మార్గమైన పని అన్నది కూడా నిజమే. కానీ అది దేవుడు చేయమన్నది కాదు. ఓ దుర్మార్గమైన ఉద్దేశంతో, దుర్మార్గమైన బుద్ధితో మనుషుడు చేసినవి. తెలివి తక్కువతనం. యెఫ్తాని బలివమని దేవుడు కోరలేదు. అతని నోటిని సాతానే వాడుకున్నాడు. అలాగా నరబలిస్తే దేవుడు అంగీకరిస్తాడా? నరుని బలిగా ఇస్తే దేవుడు ప్రేమిస్తాడా? దేవుడు తోడై ఉంటాడా? దేవుడు దగ్గర అవుతాడా? యెఫ్తా తొందరపాటు చేసినటువంటి నిర్ణయం అది. తొందరపాటు నిర్ణయం. ఇప్పటికి కూడా చాలామంది తొందరపాటుగా దేవుడు అడగని వాటిని ఇచ్చేస్తున్నారు. తొందరపాటు నిర్ణయం.